ఎటు చూసినా కొబ్బరి చెట్లు, విశాలమైన ఇసుక తెన్నులు, గంభీరమైన సముద్రం, గలగల పారే కాలువలు, కల్మషం లేని మనుషులు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుందండి? హాయ్, కోనసీమ అండి, గోదావరి అండి బాబు. ఈ ఓల్ గోదావరి మధ్యలో ఓ సామ్రాజ్యం అండి. రాజుల నాటి కథ కాదండి, రాజు కథ, లక్ష్మీపతి రాజు కథ. రిటైర్ ఆర్మీ కల్నల్. గోదావరి మధ్యలో 100 ఎకరాల తోటలో ఉన్న తాతల నాటి మండు వైంట్ని తనకి నచ్చినట్టు ఫామ్ హౌస్గా మలుచుకున్నాడు. ఈయనకి 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, అంతా కలిసే ఉంటారు. అందరికీ ఈయన ఏరు కోరి ఎతికి మరీ పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద తమ్ముడు వెంకటరామరాజు, భార్య సంధ్య, ఒక్కతే కూతురు ప్రియ, మొన్నే పెళ్లి సెటిల్ అయింది. చిన్న తమ్ముడు దొరబాబు, భార్య రాధిక, వీళ్ళకొక్కడే కొడుకు శ్రీకాంత్. ఈయన్ని ఐఐటి చదివించాలన్నది లక్ష్మీపతి కోరిక. ఇక చెల్లెలు దీపు, భర్త ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నాడు. 2 పిల్లలు బంటి, యాపిల్. ఒక్క ముక్కలో చెప్పాలంటే లక్ష్మీపతి రాజుది చాలా హ్యాపీ ఫ్యామిలీ. అంతా హ్యాపీనే కదా, ఇంకేటనుకుంటున్నారా? రాజన్నాకి ఎవరాని ఉంటుంది, మరి ఆమెకు పెళ్లి చెయ్యాలి, అందుకు తగిన వరుడు కావాలి కదండి. ఆ వరుణ్ణి ఎతకడానికి ఓ మంత్రి కూడా ఉన్నాడండి. బజిల్స్ పాత్రం. అందరికంటే చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరో చెప్పు. చిట్కిని వేలు కాదు, నేను. పెళ్లికి పెద్దని నేనే, కానీ ఆ లక్ష్మీపతి కూతురంటే ప్రాణం. ఎన్ని సంబంధాలు తెచ్చినా వాడికి నచ్చవు. నువ్వు వాడికి నచ్చవురా. వై నాట్ అంకుల్? చూడటానికి బానే ఉంటాను, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, న్యూజిలాండ్ లో బానే సంపాదించాను. ఇంకేం కావాలి? ఏం చేస్తున్నావురా నువ్వు? న్యూజిలాండ్ లో జాబ్. ఇప్పుడు ఏం చేస్తున్నావురా నువ్వు? 2 years ఆఫ్ తీసుకున్నాను. ఈ ఒక్క విషయం చాలరా ఆ లక్ష్మీపతి నేను రిజెక్ట్ చేయడానికి. మీరే ఏదో ఒకటి చేసి కావ్యతో నా పెళ్లి ఫిక్స్ చేయాలి అంకుల్. నీకు పెళ్ళే కదా కావాలి, పద. వావ్, బ్యూటిఫుల్ అంకుల్. లక్ష్మీపతికి చాలా మంచి టేస్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లకి నెట్ కట్టుకొని పడుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది అంకుల్. ఈ నదిలో ఒక కయాక్ లాంటి బోట్ లో బోటింగ్ వెళ్తే వా సూపర్ గా ఉంటది. ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ముందే చెప్తున్నాను. అదేంటి అంకుల్, ఏదో ఒకటి చేసి మీరే ఎలా అయినా సెట్ చేయాలి. ఒరేయ్, ఇంట్లో ఎవరు లేనట్టుంది, చూసొస్తాను. కూర్చో, ఎక్కువ వాక్కు. ఇప్పుడు ఎలా వచ్చింది? వాడుస్తావేంటి మరి? రే, ఏమిట్రా నువ్వు ఇక్కడ? ఇంట్లో వాళ్ళు గుడికి వెళ్ళారు, ఇటు దోశలు మాట. నిన్ను 1 వారం రోజులు తోట పని చేయమన్నాను. ఈలోగా దోశలేడు నేర్చుకున్నాక వంటింట్లోకి అడుగు పెట్టమన్నాను. అవునా? అవుట్. రే, నువ్వురా, రా చెప్తాను. రారా. నేను ఆయిల్ తక్కువ వేసానుగా, దోశలు మార్చానా? ఒరేయ్, వీడు ప్రశాంత్ అని మన సుబ్బరాజు గారు లేరు, ఆయన మనవడు. న్యూజిలాండ్ లో మార్కెటింగ్ అనలిస్ట్. ఓ హాయ్ సార్. హలో. మొన్నే ఇండియా వచ్చాడు. ఏంటి ఎంత పొద్దున్నే? యాక్చువల్ గా అంకుల్, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీస్ చేస్తూ ఉంటారు. నేను చేసుకోపోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని. నేను న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ మాత్రమే దొరికేది. నేను వితౌట్ ఆయిలే దోశలు వేసేవాడిని. సో దోశల స్పెషలిస్ట్ అన్నమాట. మరి మా కుక్కి ఆ మెథడ్స్ ఏమో నేర్పించచ్చు కదా ప్రశాంత్? ఏం మెథడ్స్ అండి? అయ్యో, అబ్బా ఇదేం రావట్లేదు. అవసరానికి ఇది ఛా. చీర్స్. రే, నువ్వు నిజంగా కేసులు గెలుస్తుంటావురా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అయినా ఎక్కడ దొరుకుతుంటారా నీకు ఇలా టిక్కెట్లు? అంటే అదే
పొద్దున్న తీసుకొచ్చావుగా పెళ్లి కొడుకుని. వాడి గురించి తెలిస్తే నువ్వు ఇలా అనవరా. వాడికి పెళ్ళి ఒక ప్లెజర్ రా, రెస్పాన్సిబిలిటీ కాదు. ఆడు మనకు సూట్ అవడం. ప్రతి సంబంధాన్ని ఏదో ఒక చెత్త సిల్లీ రీజన్తో రిజెక్ట్ చేయడం నీకు బాగా అలవాటైపోయిందిరా. ఇప్పటికి 19 సంబంధాలు తెచ్చాను. అన్నీ చేత్తమే. ఓరా, నీ కూతురికి నేను అసలు పెళ్లి సంబంధాలు తీసుకురానురా. నీ కూతురి పెళ్లి విషయంలో నాకున్న టెన్షన్ కూడా లేదేంట్రా నీకు? యూజ్లెస్ ఫెలో. డాడీ ఈ రెండిట్లో ఏమేమి తీసుకోను? గ్రీన్ ఫ్రాక్ వేసుకున్నా, ఎల్లో ఫ్రాక్ వేసుకున్నా. డాడీ నేను భరతనాట్యం నేర్చుకోనా లేకపోతే కథక్? ఏ కాలేజ్కి అప్లై చేయమంటారు? రేయ్ రేయ్, ఎందుకురా టెన్షన్ ఫీల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టే నీకు పెర్ఫెక్ట్ అల్లుడు దొరుకుతాడు రా. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. చీర్స్ ఫర్ ద బెస్ట్ అల్లుడు. చిన్ను హే, విండోలో చూడు. ఏముంది? చూడు చూడు, సర్ప్రైజ్. ఒకసారి లేచి చూడు, చూస్తే నీకే అర్థం అవుతుంది. చూసావా? ఏం లేదే. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. పిచ్చి చంపేస్తాను. ఇప్పుడు నిద్రమత వదిలిందా? అలాగే వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లవ్ యూరా. నేను కూడా. గుమ్మడికాయ కావాలా? సరే, ఓ 2 కిలోలు ఇవ్వండి. ఓకే సార్. అది ఈవినింగ్ 6కి. కార్తిక్ 1 minute, ఎవరో వచ్చినట్టున్నారు. ఓకే, అయినా ఇంత పొద్దునే ఎవరు వచ్చుంటారు? ఏమో, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. హాయ్. గుమ్మడికాయ. బట్ మై స్వీట్ పంకిన్. కమ్. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ని. ఏంటి? ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్ అయిపోయాను. అలా అరిస్తే పేషెంట్ అనుకుంటారు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? హే, ఇంటి నుంచి. హలో, డాక్టర్ కావ్య హియర్. కావ్య, నీకు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటి? ప్రియా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారే. వావ్, ప్రియకి ఫోన్ ఇవ్వు. అది ఇప్పుడు చదువుకుంటోందే, నీతో మాట్లాడు. ఓకే ఓకే, దాంతో నేను మాట్లాడతానులే. ఎంగేజ్మెంట్ ఎప్పుడు? 18th మార్నింగ్ 10 o'clock. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఓకే సరే, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్. హే కార్తిక్, డబుల్ ధమాకా. మా కజిన్ ప్రియాన్ చెప్పానే, దాని ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఏమైంది అనున్నావు? మన విషయం మీ నాన్నకి చెప్తానని 1 year నుంచి చెప్తున్నావు. నీ ఇంటర్న్షిప్ కూడా అయిపోయి నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు. మన పెళ్లి విషయం ఏంటి? చెప్పాలి కార్తిక్, అదే ఆలోచిస్తున్నాను. ఎలా? ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే? కావ్య, మీ నాన్న గురించి ఎక్కువ వర్రీ కావద్దు. ఏమైనా అటు ఇటుగా ఉంటే మనం లేచిపోదాంలే. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మీపతి గారు. మాకు కూడా. ప్రియా చదువు కంప్లీట్ కాకపోయినా అబ్బాయి అందరికీ నచ్చడం వల్ల నేను సరే అన్నాను. మంచిది, వస్తామండి. మళ్ళీ కలుద్దామండి.
వాళ్ళకి బాగా నచ్చేసింది. మొదటిసారి తిరుపతిలో చూసినప్పుడే అనుకున్నాను వీళ్ళు మన సంబంధం వదులుకోరని. 2 నెలల్లో పెళ్లి చేసేయాలన్నారు. ఆ, ఎంత టెన్షన్ ఫీల్ అయినో తెలుసా? అవును మరి. బావగారు ఒప్పుకుంటారో లేదో అని. నేను కూడా చాలా భయపడ్డా. చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంట్రా అని అన్నయ్య అంటాడేమో అని. కానీ అందరికన్నా అన్నయ్యకే వాళ్ళు బాగా నచ్చేశారా. అవును, చాలా మంచి సంబంధం. యూకేలో వాళ్ళకి 3 విల్లాస్ కూడా ఉన్నాయట. ఒక్కడే అబ్బాయి, అన్నింటికి మించి అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అమ్మగారండి, మన అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ కళామందిర్లోనే కొనాలి. అబ్బా, కళామందిర్ కళ్యాణి. ఆ, నేను చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసులేండి, అమ్మాయి గారి పెళ్లి బట్టలన్నీ మీరు అక్కడే కొంటారని. చూడు తల్లి, లోపల ఫోటో ఆల్బమ్ ఉంటుంది, తీసుకురా. ఆయ్, అలాగేనండి. కావ్య, ప్రియా పెళ్ళైన వెంటనే నీ పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. వావ్, రైట్ డిసిషన్ నాన్న. ర్యాంకులో మెరిట్లో అని ఎంతకాలం చదువుతాం? ఏం చెగ్గా పెళ్లి చేసేసుకొని 2 పిల్లల్ని కన్నేస్తే ఉంటుంది మజా. ఇదిగోండి అయ్యగారు ఆల్బమ్. రేయ్, ఆ, ఇప్పటి వరకు 19 సంబంధాలు చెడగొట్టావు. చూడరా, వీడిని కాదంటే చంపేస్తాను నిన్ను. అబ్బాయి చాలా బాగున్నాడు. బాగా సన్నగా ఉన్నట్టున్నాడు. హే, నోరు మూయవే. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. భరత్ వర్మ, తండ్రి పేరు సూర్యనారాయణ రాజు. అరుణాచల్ ప్రదేశ్ లో నీతో కలిసి పనిచేశాట. సూర్యనారాయణ రాజు కొడుకా వీడు? అవునరా, ఓహో, మేజర్ పద్మపాణి ఆచార్య యూనిట్ లో కూడా పనిచేశాట్రా వీడు. ఓకే. 26 ఇయర్స్ కే కెప్టెన్ అయ్యాట. ఐ సీ. కాశ్మీర్ లో టెర్రరిస్టులను పట్టుకోవడంలో ఇతని స్ట్రాటజీస్ చూసి ఇండియన్ గవర్నమెంట్ ఇతనికి శౌర్య చక్ర మెడల్ కూడా ఇచ్చిందిరా. ఇప్పుడు చెప్పరా, నీ కూతురికి ఇతను పెర్ఫెక్ట్ మ్యాచ్ కదా? వీడు మనకు షూట్ అవడరా. 20. రేయ్, నీ కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకురావడం కన్నా ఈ పిల్లలతో పజిల్స్ ఆడుకోవడం బెటర్ రా. రే రెండ్రా 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 రెండ్రా. నేను ఇప్పుడు మీకు పజిల్ చెప్తాను, దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఒక రాకుమార్తెని 3 దొంగలు బంధించి ఉంచారు. ఒక రాకుమారుడు వచ్చి రక్షించాడు. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది. మరోవైపు ఆమె తండ్రిని అడవిలో దొంగలు బంధిస్తే ఇంకో యువకుడు రక్షించాడు. అప్పుడు ఆ రాజుగారు నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు. ఒకవైపు రాకుమార్తె ప్రేమ, మరోవైపు రాజుగారు చూసిన సంబంధం. ఇప్పుడు ఏం చేస్తుంది? చిన్ను, నాకు సంబంధాలు చూస్తున్నారు. మన విషయం చెప్పిన తర్వాత ఇంకా చెప్పలేదు. కనీసం నీకు పెళ్లి చేసిన తర్వాత అని చెప్తావా? జోక్స్ వద్దు, నాకు టెన్షన్ గా ఉందిరా. సరే, నేను వస్తున్నాను. వద్దు, నేనే చెప్తాను. నాన్నకి ఇప్పుడే చెప్పేస్తాను. అయినా మన విషయం చెప్పడానికి నీకు ఎందుకు అంత భయం? భయం కాదు, అదేదో తెలీదు. నా మాట విని వెంటనే వెళ్ళి చెప్పే. నా గుడ్ లక్ చెప్పు. ఆల్ ది బెస్ట్. నాన్న, కళ్యాణి, నాన్న ఎక్కడున్నారు? ఐ నో అమ్మగారు. ఏంటి? అబ్బా, ఐ నో అని చెప్పాను కదండి అమ్మగారు.